చెప్పేది పూర్తిగా విను. ఈ ఇంట్లో వాళ్ళకి ఎమోషన్సే తప్ప ఫీలింగ్స్ లేవు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే విచక్షణ జ్ఞానం కూడా లేదు. నేను ఏం చెప్తే అదే నమ్ముతారు. నేను ఎలాగైనా సరే పిల్లల్ని కంటాను. వాళ్ళు అర్జున్ బావ పిల్లలనే చెప్తాను. దాంతో ఆస్తి నాదవుతుంది. అంత పెద్ద మోసమా? వాళ్ళు కనిపెట్టేస్తారేమో. అలా ఇంతకు ముందు మనం ఎన్ని మోసాలు చేయలేదు. ఏదైనా తెలుసుకోగలిగారా? బావ గతం మర్చిపోయినప్పుడు తన భార్యగా నటించాను. తర్వాత బావ వల్లే ప్రెగ్నెంట్ అయ్యానంటూ డ్రామాలాడాను. చివరికి కావేరి వల్లే అబోర్షన్ అయినట్టు క్రియేట్ చేశాను. చివరికి ఆ నిజం బయటపడుతుంటే డాక్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ నేరం కూడా కావేరి మీదే వేశాను. వీటిలో ఏదైనా వీళ్ళు కనిపెట్టగలిగారా? ఇదంతా నేను ఆస్తి కోసమే చేశాను. ఇప్పుడు కూడా ఆస్తి కోసమే బావని పెళ్లి చేసుకుంటాను. కానీ నీ డౌట్ నాకు అర్థమైంది. వీళ్ళు ఒప్పుకోరు అనుకుంటున్నావు, అంతే కదా? కాదని చెప్పాల్సిన బావ వీల్ చైర్లో ఉంటాడు. తప్పని చెప్పాల్సిన అత్తయ్యని లోకంలోనే లేకుండా చేస్తా. అయ్య బాబోయ్, ఇంత విలనిజం పాత సినిమాలో రాజనాల దగ్గర కూడా చూడలేదు. నువ్వు సూపర్ యమజ, సూపరు. ఈ ఇంట్లో వాళ్ళకి ఎమోషన్సే తప్ప ఫీలింగ్స్ లేవు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే విచక్షణ జ్ఞానం కూడా లేదు. నేను ఏం చెప్తే అదే నమ్ముతారు. నేను ఎలాగైనా సరే పిల్లల్ని కంటాను. వాళ్ళు అర్జున్ బావ పిల్లలనే చెప్తాను. కాదని చెప్పాల్సిన బావ వీల్ చైర్లో ఉంటాడు. తప్పని చెప్పాల్సిన అత్తయ్యని లోకంలోనే లేకుండా చేస్తాను. యమజేదో అన్యాయం చేసిందని నిరూపిస్తాను అన్నావు. తీరా చూస్తే ఇలా అబద్ధాలు చెప్తూ అన్యాయాలు చేస్తున్నావు. నా కళ్ళ ముందుండుకో, వెళ్ళిపో. నన్ను క్షమించండి అర్జున్ బాబు. ఆ యమజ దుర్మార్గాలను బయట పెట్టడానికి నాకెంతకంటే మార్గం కనబడలేదు. బావ మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ముందు భయపడ్డాను. మీకేం పర్వాలేదని తెలిసిన తర్వాత ఇలా ప్లాన్ చేశాను. ఇలా చేయడం తప్పే, కానీ నాకు తప్పలేదు. అంటే అర్జున్కి ఇప్పుడు ఏం కాలేదా? ఏం కాలేదత్తయ్య. బాడీ టెంపరీగా ప్యారలైజ్ అయ్యేలా బావే ఇంజెక్షన్ చేశాడు. దాని పవర్ ఈ పాటికే పోయి ఉంటుంది. భయపెట్టేశావు కావేరి. నన్ను క్షమించండి అత్తయ్య. మీరున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా మీరు నమ్మరు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అర్జున్ బాబు, ఆ యమజ సంగతి మీరే తేల్చాలి. ఆ యమజాంతు నేను చూస్తాను కావేరి. యమజా, యమజా, యమజా.
చివరికి కావేరి వల్లే అబోషన్ అయినట్టు క్రియేట్ చేశాను. చివరికి ఆ నిజం బయటపడుతుంటే డాక్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ నేరం కూడా కావేరి మీదే వేశాను. ఇదంతా నేను ఆస్తి కోసమే చేశాను. ఇప్పుడు కూడా ఆస్తి కోసమే బావని పెళ్లి చేసుకుంటాను. బావా, నిలబడున్నావేంటి? అంటే అంటే నీ నడుం బాగైందా? దేవుడు నా మొర విన్నాడా? నీ పాపిష్టి నోటి నుంచి దేవుడి పేరు రానివ్వకే అమచా. అయినా నేను లేచి నిలబడినందుకు నీకు చాలా బాధగా ఉండుంటుందే. అదేంటి బావా అలా అంటావ్? నీ ఆరోగ్యం బాగుపడాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో తెలుసా? యాక్సిడెంట్ లో నీ స్పైనల్ కార్డ్ దెబ్బతినిందని తెలిసినప్పటి నుండి నాలో నేనే కుమిలిపోతున్నాను. పోనీలే, ఇప్పటికైనా అన్నీ బాగైపోయాయి. మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం బావా. నటించకు. నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఆస్తి కోసం ఇన్ని దారుణాలు చేస్తావా? బావా, నిన్ను కావేరి మళ్ళీ ఏదో మాయ చేసింది. నాకే పాపం తెలియదు. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. అన్నీ నీ నోటితో నువ్వే చెప్పేశావు. యమజా, మనం మాట్లాడుకున్న మాటలన్నీ వీళ్ళు వింటున్నట్టున్నారు. నోరు ముయ్. నోరు మూసుకోవాల్సింది నువ్వు యమజా. నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి కావేరి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.